తీన్మార్ తీన్మార్ మల్లన్న మీద ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసింది కదా కాంగ్రెస్ పార్టీ. అసలు యాక్చువల్‌గా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ తప్పు చేసిందా తీన్మార్ మల్లన్న విషయంలో? అసలు చాలామంది ఏమనుకుంటున్నారంటే, మంచి పని చేసిందని కొంతమంది, చెడ్డ పని చేసిందని కొంతమంది అని చాలామంది అనుకుంటున్నారు కదా! అస్సలు సర్వే ప్రకారంగా చూస్తే తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీ తన గోతిలో తన గోతిని తనే తవ్వుకున్నట్టు. ఎందుకనేది నేను చెప్తా. ఒకసారి క్లారిటీగా మీరు ఈ సర్వేలో ఒకసారి క్లారిటీగా ఇనండి. అయితే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏందంటే లాస్ట్ టైమ్ బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న దానిని వ్యతిరేకించింది బీఆర్ఎస్ గవర్నమెంట్‌ని. ఎట్లెట్లా ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏంది అనేది వ్యతిరేకించినప్పుడు మాటకి ముందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది తీన్మార్ మల్లన్నని తీసుకుపోయి జైల్‌లో ఏసేసింది. దాదాపు 1, 2, 3, 4, 10, 20 కేసులు కాదు. దాదాపు 70, 80 కేసులు పెట్టేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసేసి తీన్మార్ మల్లన్నని జైల్‌లో పెట్టేటోళ్ళు. ఆ తీన్మార్ మల్లన్నని గవర్నమెంట్ ఎప్పుడైతే జైల్‌లో పెట్టిందో బీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పుడే బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద పతనం స్టార్ట్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు. ఇంకొకటి రెండోదేందంటే, ఇక్కడ సస్పెండ్ చేయడం వల్ల ఏమైపోయిందంటే, అందరికి ఏమైపోయిందంటే దాదాపుగా బీసీలు దాదాపు ఒక 50% అంటే 50+ ఉన్న ఈ బీసీలు ఎవరైతే ఉన్నారో జనాభాల అందరూ ఏమనుకుంటున్నారంటే బలంగా తీసుకుపోయిండు తీన్మార్ మల్లన్న. బీసీలకు ఇక్కడ ఈ మన గవర్నమెంట్‌లో ఇప్పుడు ఏదైతే ఉందో ఎమ్మెల్యే కోట గాని, తర్వాత ఏది గాని సరిగ్గా ఇస్తలేరు అని చెప్పేసి బలంగా చూపించేసిండు. అది కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఉండి తీన్మార్ మల్లన్న ఏం చేసిండంటే కాంగ్రెస్ గవర్నమెంట్‌నే వ్యతిరేకించిండు. ఎట్లా అంటే ఇది చేస్తలేదు, అది చేస్తలేదు అని చెప్పేసిండు. అయితే అక్కడ ఏమైపోయిందంటే, అయితే అందరూ ఏమనుకుంటారంటే బీసీలు ఐకమత్యం గారు అని గవర్నమెంట్ అనుకుంటుంది. 100కి 200% అయితది. ఎందుకంటే ఒక్కవేళ తీన్మార్ మల్లన్నని గనుక సస్పెండ్ చేయకుండా పార్టీలని అట్లనే ఉంచుకొని కొనసాగించి నార్మల్‌గా ఏదో లైట్ తీసుకుని ఉంటే మాత్రం లైట్ అయిపోతుండే జనాలు. ఇక్కడ సస్పెండ్ చేసిర్రు చూసినావా? అప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత అనేది జనాలకి వచ్చేసింది ఆల్రెడీ ఓటర్లకి. ఎట్లొచ్చిందనేది చెప్తా. పాయింట్ వైస్‌గా చెప్తా. ఇప్పుడు మనకు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైము మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకు డైరెక్ట్ సీఎం పదవి ఇస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు, ఆ టైంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఆ టైంలో అసలు మొత్తమే అవగాహన లేని పర్సన్‌ని సీఎం క్యాండిడేట్ చేయడం ఇది అని చెప్పేసి చాలా వ్యతిరేకించిండు. ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఉండే రాజగోపాల్ రెడ్డి చేసిండు. తనని ఏమైనా సస్పెండ్ చేసిందా పార్టీ? చేయలేదు. మళ్ళా రెండోది ఇక్కడ ఏందంటే ఇప్పుడు జానారెడ్డి ఇట్లా కొంతమంది ఇది చేయడం వల్ల ఏమైతుందంటే ఈళ్ళని పార్టీ సస్పెండ్ చేసిందంటే చేయలేదు. చేయకపోవడం ఏమైతుందంటే ఇక్కడ రెడ్డిలని పార్టీ సపోర్ట్ చేస్తుంది. కానీ బీసీ అనే ఒక తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ, ఒక బీసీ ఎమ్మెల్సీ ఇట్లా తీన్మార్ మల్లన్న ఏమన్నా సడన్‌లీ పార్టీ ఏం చేసింది? నిర్ణయం తీసేసుకుంది. ఏం చేసింది? సస్పెండ్ చేసింది. అది 100కి 200% కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వాళ్ళ గోతిలో వాళ్ళే పడ్డట్టు అయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ మైనస్ చేసిందో లేకపోతే ప్లస్ చేసిందో పాయింట్ కాదు. వీళ్ళు కొద్దిగా ఆలోచన చేశారు. హైకమాండ్ అనేది ఆలోచన చేయాల్సింది. తీన్మార్ మల్లన్నని పక్కన పెట్టడం వల్ల ఏమైతుందంటే ఇప్పుడు మనం సోషల్ సర్వేలో చూసుకున్నట్లయితే 100కి 200% ఏమైపోయిందంటే నువ్వు ఎక్కడ చూసుకున్నా గానీ దాదాపుగా 100కు 45% 55%, 60% ఆల్మోస్ట్ 40 మంది బ్యాడ్‌గా అన్నా గానీ 60% మంది మాత్రం 100% తీన్మార్ మల్లన్నని సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇది గవర్నమెంట్ ఒకసారి చూసుకోవాలి. ఏంటి అనేది చూసుకొని పోవడం బెటర్ అని నేను అనుకుంటున్నా. ఇంకంతే.